వచ్చే విద్యా సంవత్సరానికి తల్లికి వందనం అన్నదాత సుఖీభవను అమలు చేయనున్నామని బడ్జెట్ స్పీచ్లో మంత్రి పయ్యవులు చెప్పారు. బడ్జెట్ కేటాయింపులు అన్ని కొరగానే ఉన్నాయని అన్నారు బొత్స. ఎన్నికల హామీల్లో సూపర్ 6లో 1-2 మిగిలినవి వాటి ఊసే లేదని అన్నారు. ప్రతి తల్లి తన పిల్లలను పాఠశాలకు పంపేలా ప్రోత్సహించే లక్ష్యంతో మరో సూపర్ 6 హామీని అమలు పరిచే దిశగా తల్లికి వందనం పథకాన్ని ప్రారంభిస్తున్నాం. 25-26 విద్యా సంవత్సరం నుంచి ఈ పథకం కింద 15,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించుతున్నాం. మరో సూపర్ 6 హామీని నెరవేర్చడానికి సిద్ధమవుతున్నామని తెలియజేయడానికి ఎంతో సంతోషంగా ఉంది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా అన్నదాత సుఖీభావ పథకం కింద ప్రతి రైతుకు ఏటా 20,000 రూపాయల అందించేలా కేటాయింపులు చెప్పామనడానికి గర్విస్తున్నాం అధ్యక్ష. సూపర్ 6 అన్నారు, లేదు మైలుకి వచ్చి 18 సంవత్సరాలు నేను మైలుకి 15,000 రూపాయలకి ఇస్తామన్నారు. లేదు 50 సంవత్సరాలు నేను మైలుకి వచ్చి వాళ్ళకి వృత్తి ఇస్తానన్నారు, నిరుద్యోగ వృత్తి ఇస్తా అన్నారు. రైతుకు వచ్చి 20,000 రూపాయలు రైతుకి భరోసా ఇస్తా అన్నారు. కేంద్రం ఇచ్చిన దాంతో కలుపుకొని కేంద్రం ఇచ్చిన దాంతో కలుపుకోకుండా మరి దాని తగ్గ కేటాయింపులు చూస్తే అరకొరిక.